హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నేర పరిశోధన అనే కథ చెప్పుకుందాం. పూర్వం శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తుడు అనే రాజు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరివాడైన పండితుడు ఒకడు వచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలో ఉన్న గొప్ప వ్యాపారుల ప్రాపకం ఈ పండితుడికి దొరికింది. నిత్యము ఆయనకి అన్నవస్త్రాలు పుష్కలంగా దొరకడమే కాకుండా దానాలు, దక్షిణలు, సంభావనలు కూడా దొరుకుతూ ఉండేవి. ఒంటరివాడు కావడం వల్ల ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే 1000 దినారాలుగా నిలవ చేశాడు. దాన్ని మరొక విధంగా భద్రపరచడం తెలియక అడవిలో ఒక చోట పాతిపెట్టేశాడు. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవ్వరూ లేని ఆ పండితుడి పంచ ప్రాణాలు ఆ బంగారం మీదనే ఎప్పుడూ ఉంటూ ఉండేవి. రోజు ఆయన అడవికి వెళ్ళి తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వెళుతూ ఉండేవారు. ఒకరోజు ఇలాగే ఆయన అడవికి వెళ్ళి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దాన్ని ఎవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకొని ఆ పండితుడు పిచ్చివాడైపోయాడు. గుండెలు బాదుకొని ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. తను బంగారం ఎలా దాచుకున్నది, అది ఎలా పోయింది మొత్తం చెప్పుకుంటున్నాడు. ఆయన్ని ఓదార్చడం ఎలాగో ఎవ్వరికీ అసలు కొంచెం కూడా అర్థం కాలేదు. అయ్యో, నా డబ్బే పోయాక నేను జీవించడం మాత్రం దేనికి? నది దగ్గరికి వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆ పండితుడు నది దిక్కుకేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్న రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోబోయే పండితుడిని చూశాడు. ఏంటి విషయం అని అడిగాడు. మొత్తం తెలుసుకున్నాక, ఎందుకయ్యా పిచ్చి పండితుడా ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించిన వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. లేకపోతే నువ్వు ఎంత సొమ్ము అయితే పోగొట్టుకున్నావో అంత సొమ్ముని నా ఖజానా నుంచి తీసి నీకు ఇప్పిస్తాను. నువ్వు ఆ డబ్బును పాతిపెట్టిన చోట గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు. మహాప్రభు, నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుగా ఉంది. ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీర మొక్క ఎలా గుర్తవుతుంది? అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అని సందేహంగా అడిగాడు రాజు. లేదు మహాప్రభు, ఈ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అని చెప్పాడు పండితుడు. అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని అడిగాడు రాజు. మహాప్రభు, నాకు తప్ప మరొక పిట్టకు కూడా ఆ సంగతి తెలీదు. చెప్పుకోవడానికైనా నాకు ఎవరున్నారని? నేను అక్కడికి పోవడం ఎవ్వరూ ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆ విషయం కనీసం బ్రహ్మదేవుడికి కూడా తెలియదు అని జవాబిచ్చాడు పండితుడు. రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. ఆ దొంగతనం గురించే ఆయన తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రాత్రి పగలు ఆయన మనసంతా ఆ దొంగతనం చుట్టూనే తిరుగుతూ ఉండేది. చాలా తీవ్రంగా ఆలోచించేవాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది. ఆయన తన మంత్రిని పిలిపించాడు. మంత్రి, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. వెంటనే వైద్యులను చూడడం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులందరినీ వెంటనే ఇక్కడికి పిలిపించండి అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించాడు. ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధం ఇచ్చావు, ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పిందంతా విని పంపించి వేయసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెం కూడా అర్థం కాలేదు. ఆఖరికి ఒక వైద్యుడు, మహాప్రభు, మాతృదత్తుడనే వ్యాపారికి అడవి బీర మొక్క రసం నిన్న వాడాను అన్నాడు. రాజు ఎంతో ఆసక్తిగా, అలాగా
ఆ మొక్క నీకు ఎక్కడ దొరికింది? అడవిలో దొరికిందా, ఇంకెక్కడైనా దొరికిందా అని ప్రశ్నించాడు. అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు దాన్ని పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు. అయితే ఆ సేవకుణ్ణి వెంటనే నా దగ్గరికి పంపించు. ఎట్టి ఆలస్యం చేయకు. నీ వెంట భటులను పంపిస్తాను. ఆ భటులకు ఆ సైనికుని అప్పగించి మా దగ్గరికి పంపించు అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, ఒరే, నిన్న నువ్వు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద నీకు 1000 దినారాలు దొరికాయి కదా, ఆ 1000 దినారాలని నువ్వు ఏం చేసావు? ఖర్చు పెట్టేశావా, దాచిపెట్టుకున్నావా అని అడిగాడు. వెంటనే ఆ సేవకుడు తెల్లబోయాడు. తనకు దినారాలు దొరికిన సంగతి రాజుకు ఎలా తెలిసిపోయిందా అనుకున్నాడు. మా ఇంటనే దాచిపెట్టాను ప్రభు అని ఆయనకి నిజం చెప్పేశాడు. అవి ఫలానా పండితుడివి, వెంటనే వాటిని తీసుకొచ్చి అతనికి అప్పగించు, వెళ్ళు అని బదులిచ్చాడు రాజు. సరే అంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాడిని గుర్తించాడో అర్థం కాలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు. మహారాజా, మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు. అప్పుడు రాజు నవ్వి ఇలా వివరించాడు. ముందుగా అది దొంగతనం అయితే కాదు. ఈ డబ్బు పోవడం గురించి పండితుడు చెప్పిందంతా నిజమనే నమ్మకంతోనే నేను ఆ దొంగను పట్టడానికి ఆలోచించాను. ఎందుకంటే ముందు ఇది దొంగతనం అని నేను కూడా అనుకున్నాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా. అక్కడ ధనం ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి. ఆ చుట్టుపక్కల ఎక్కడ అడవి బీర మొక్క అనేదే లేదు. ఆ సంగతిని బంగారం పోగొట్టుకున్న పండితుడే చెప్తున్నాడు. అది నిజమేనని నాకు కూడా నమ్మకం కలిగింది. అదీకాక ధనం కోసమే తవ్వినవాడు ఎవడైనా సరే అడవి బీర మొక్కని అక్కడే పారేసి వెళ్ళిపోతాడు. అడవి బీర మొక్క కోసం తవ్విన వాడైతే మాత్రమే మొక్కను ధనాన్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేత వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే ఆ డబ్బు ఎవరైతే తీసుకున్నాడో, ఆ డబ్బు ఎవరికైతే దొరికిందో అతను కూడా దొరికిపోయాడు. అందులో కష్టం ఏముంది మహామంత్రి అన్నాడు. ఈ మాటలు విని ప్రసేనజిత్తు తెలివితేటలకి మంత్రి చాలా సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.